ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా నాతో పాటు ఏకీభవించండి. హృదయపూర్వకంగా దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి మీరు ఏకీభవిస్తే మీరు ఏ సమస్యల్లో ఉన్నా కూడా దేవుడు విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనలో మీరంతా కూడా కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కోటాను కోట్ల వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బలమైన ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ఈ స్థలమంతట్లో నీ ఆత్మ సంచారము మా మధ్య, మా మీద ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకుని నీ చిత్తానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని నాయన, ఎవరైతే ఏ ఆశతో ప్రభువా తండ్రి, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, ఏ తలంపులు కలిగి, ఏ ఆలోచనలతో ప్రభువా, ఏ యొక్క ప్రభు అవసరతతో నీ పాద సన్నిధిలో ప్రభువా మొరపెడుతున్నారో ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరి ఆశను తీర్చగల శక్తిమంతుడు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి అవసరతను తీర్చగల సర్వశక్తిమంతుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. నీ పరలోక మహిమ ఐశ్వర్యముతో ప్రతి ఒక్కరిని నింపి నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచండి. అయ్యా నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా తండ్రి, నాలో మీరుండి పరిశుద్ధాత్మ దేవ మీరే ప్రభు నాలో ఉండి మాట్లాడమని, అయ్యా నూరంతలుగా తండ్రి నాయన విన్న వాక్యం ఫలించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతల పంట పోయేదురుగాక. వినే మనసు, గ్రహించే మనస్సును, వినే చెవులను, నైనా చూచే కన్నులను బిడ్డలకు దయచేసి నీలో ఫలించే ద్రాక్షాతీగల వలె నీలో ఫలించి నూరంతలుగా ప్రభు నీలో ముందుకు సాగులాగిన నూరంతల పంట పోయేలాగిన నీ బలమైన ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన మన వాక్యాంశము, దేవుడు మనుష్యులను భ్రష్ట మనసుకు ఎందుకు అప్పగించాడు? దేవుడు మనుష్యులను భ్రష్ట మనసుకు ఎందుకు అప్పగించాడు అనేది మనం ఈ దినం నేర్చుకుందాం. మీరు వాక్యాన్ని చూడండి. 1 యోహాను 2:15 చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఏంటంట? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమింపకుడి. అదెలా సాధ్యం? మనం లోకంలో ఉంటున్నాం కదా. లోకంలో ఉండి లోకాన్ని ప్రేమించకుండా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఎలా జీవిస్తాం అని మీరు ప్రశ్నించవచ్చు. లోకంలో ఉన్నప్పటికీ కూడా లోక పాపం అంటకుండా మనం జీవించడమే దేవుడు మనకు నేర్పించింది. అయితే కలువ పువ్వు యొక్క బురద నీటిలో ఉంటుంది, కానీ ఆ కలువ పువ్వు ఆ మురికి అంటుకోకుండా వికసిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా ఈ లోక పాపము, ఈ లోక బురద మనం అంటించుకోకుండా జీవించడం కొరకే యేసుప్రభు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? మన పాపాల నుండి, శాపాల నుండి విడిపించడానికి, మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చెయ్యడానికి ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి మనము ఆయనలో ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడు మాత్రమే ఈ లోక పాపము మనల్ని అంటకుండా మనం జీవించగలుగుతాం. తప్ప ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనము లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా మనం అంటించుకుని జీవించాల్సి వస్తుంది. ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవరు రాశారు? యోహాను గారు. యోహాను యేసుప్రభు వారి శిష్యులో ఒక శిష్యుడు, 12 మంది శిష్యులో ఒక శిష్యుడు.
ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకండి. అంటే ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోకాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? అపవాది. కాబట్టి అపవాది శక్తులతో మీరు నింపబడతారు లోకాన్ని ప్రేమిస్తే గనక. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే కనుక అపవాదిని ప్రేమించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వాటిని జయించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు మాత్రమే మీరు జయించగలరు. యేసుక్రీస్తులో ఉండడం ద్వారానే మీరు జయించగలరని యోహాను గారు మనకు రాస్తున్నారు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. తండ్రి అనగా మనల్ని పుట్టించినటువంటి సర్వసృష్టికర్త, మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రి ప్రేమ మనలో ఉండదంట. ఎప్పుడు లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మనం ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. కాబట్టి దేవుడు మనుషులను భ్రష్టత్వానికి అప్పగించాడు. దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చినప్పటికీ మనం వెలుగును చూడకపోతే చీకటిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లోక పాపాన్ని అంటించుకుని ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా కూడా మనం అంటించుకుని జీవించాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటినీ జయించాలంటే యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచితే ఆయన మన కొరకు కార్చినటువంటి రక్తంలో మన ప్రతి పాపము మన ప్రతి శాపమును ఆయన విడిపించడానికి వచ్చాడు. విడిపించి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన రక్తం ఎప్పుడైతే కార్చాడో మన పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే ఆయన కార్చిన రక్తము మనకి వ్యర్థము. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ లోక పాపం అంటకుండా, ఈ లోకాన్ని ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిపైన మనం మనసు పెట్టకుండా జీవించగలుగుతాం. లేదంటే అపవాది శక్తులతో మనము నింపబడతాం. ఎలా నింపబడతాము? దేవుడే ఆ భ్రష్టత్వానికి అప్పగించాడు. మన వాక్యాన్ని చూద్దాం. ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 28, 31, 32 వరకు చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులలో దేవునికి చోటు నొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. ఎలా అంట? దేవునికి చోటు ఇవ్వకుండా వారి మనసులో ఏముంచారు? దేవునికి చోటు ఇవ్వకుండా చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. మనం 25 నుంచి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టికర్తకు ప్రతిగా ఏం చేస్తున్నారు? సృష్టమును పూజిస్తున్నారు. అనగా సృష్టికర్త ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు. మన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా సృష్టము అనగా ఈ భూలోకంలో పుట్టించిన ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టము. ఆ సృష్టాన్ని అనేక రకాలుగా విగ్రహాలుగా చేసుకుని పూజిస్తూ తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా సృష్టికర్తను పూజించకుండా సృష్టాన్ని పూజిస్తున్నారు. సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. యుగముల వరకు ఎవరు స్తోత్రార్హుడై ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టాన్ని పూజిస్తున్నారు. కాబట్టి అందువలన దేవుడు ఏం చేశాడు? 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన లాశలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అంటే నీచ కార్యాలు, నీచమైనటువంటివి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడంబం వీటన్నిటి వైపు మనసు పెట్టి అనేకమైనటువంటి త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనాలకి, ఇక లోకంలో దేవునికి విరుద్ధముగా జీవించే విధంగా అపవాది తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఏం చేస్తున్నాడు? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన
ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామకప్తులైరి. ఎలా అంట? పురుషులతో పురుషులే కామకప్తులై వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. అయితే అపవాది ఆ విధంగా అపవాది చేతికి దేవుడే అప్పగించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? భ్రష్ట మనసుతో తుచ్చమైనటువంటి కార్యాలు చేస్తూ వాళ్ళు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని భ్రష్ట మనసుకి దేవుడు అప్పగించేశాడు. 29వ వచనం 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. ఎందుకు తుచ్చమైన కార్యాలకు అప్పగించాడు? భ్రష్ట మనసుకు దేవుడు ఎందుకు అప్పగించాడు? మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక దేవునికి చోటు ఇవ్వకుండా సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజిస్తూ వాళ్ళు దేవునికి దూరం అయిపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు? భ్రష్ట మనసుకి దేవుడు అప్పగించాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అంధకారంలో చీకటిలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు జీవించి ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య నరకాగ్నికి అపవాది తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? లోకములో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల తండ్రికి మనము దూరమైన వాళ్ళమైపోతాం. దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించాడు. అయితే అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, భ్రష్ట మనసుకు వారిని అప్పగించేవు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వమున చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను వింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఎలా అంట? దేవునికి దూరమైనట్లయితే ఏ కార్యాలు చేస్తారు? ఇంకా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేది లేకుండా నరహత్యలు, వ్యభిచారము, కాముకత్వము, వారి విగ్రహారాధన, లోభత్వము, వీటన్నిటికీ కూడా దేవుడు భ్రష్టత్వానికి వారిని అప్పగించేశాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసేదే కరెక్టు, వాళ్ళు చేసేదే రైట్ అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. జీవించడం ద్వారా ఏమవుతున్నారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నారు. అయితే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వాటన్నిటి నుంచి తప్పించి విడిపించడానికి, వాళ్ళని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఈ లోకానికి యేసు ప్రభువు వారు మరియ గర్భాన్ని జన్మించి మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇంకా వెలుగును గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నట్లయితే తుచ్చమైనటువంటి కార్యాలు, భ్రష్టమైన మనస్సుకి దేవుడు అప్పగించేస్తాడు. కాబట్టి ఇప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి ప్రభువా నా తప్పులు క్షమించని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. అందుకని ఈ సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. విన్నవారు ఏం చేస్తారు? విశ్వాసంతో నింపబడతారు. వినుట ద్వారా విశ్వాసము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే విని దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే మనం ఈ ప్రాణంతో ఉండగానే ఈ లోకంలో జీవించినప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షింపబడాలి. చనిపోయిన తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా కాలం ఉంది, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను అనుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా రక్షింపబడకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం.
కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని వినాలి, విని విశ్వసించాలి, మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య ఈ మండు టెండల్లో ఆయన సిలువలో మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కానీ అదొక మతం అనుకుంటూ, అది క్రైస్తవుల మార్గం అనుకుంటూ, అది క్రైస్తవులకి సంబంధించిందే మనకి కాదనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఇంకా ఎంతోమంది ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా తప్పిపోతూ పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది మతము కాదు, మార్గము. నేనే మార్గము, సత్యము, జీవమని యేసుప్రభువు వారు చెప్పిన విధంగానే యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పరలోక రాజ్యానికి మార్గాన్ని ఈ భూలోకంలో ఉండగానే మనం తెలుసుకుంటాము, ఆయన రాజ్యంలో మనం ఉంటాము. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచి మనము మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నప్పుడు ఈ యొక్క నీచమైన భ్రష్టమైన మనసు నుంచి విడిపించి ఆయన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, అందరికన్నా ఘనమైన వారిగా మనమే ఉండాలి, అందరికన్నా మనమే హెచ్చుగా ఉండాలి అని చెప్పేది ఎవరు? దురాత్మ. ఆ దుష్టుడి నుంచి వచ్చే దురాశలు, దుష్ట తలంపులు వచ్చి మనము ఏం చేస్తాం? దేవునికి దూరం అయిపోయి, లోకానికి దగ్గరైపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాం. రక్షింపబడిన వారిని సహా అపవాది బంధించి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కోరికల వైపు, తలంపుల వైపు తీసుకెళ్ళిపోతూ ఆ యొక్క లోక సంబంధమైన కోరికల వైపు, లోక సంబంధమైనటువంటి సుఖభోగాల వైపు మన మనసు త్రిప్పి దేవునికి దూరం చేసి వాడికి దగ్గర చేసుకుని, దురాత్మ సైతానికి దగ్గర చేసుకుని మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి రక్షింపబడిన వారు కూడా ఆ యొక్క అపవాది చేతుల్లో చిక్కుకోకుండా మన తలంపులు ఎలాగున్నాయి, మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామా, లేదా మనం ఈ లోకానికి అనుగుణంగా లోకంతో పాటు లోకంలో ఉన్నాం కాబట్టి లోకులతో మనం కూడా కలిసిపోయి మనం జీవించాలి అని అనుకుంటున్నామా? మనల్ని మనం గ్రహించుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న వారు ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని మారు మనసు పొంది మనము దేవునిలో పరిపూర్ణంగా మనం దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే లోకంలో ఉన్నటువంటి ఈ వాటి వైపు మీరు మనసు పెట్టకుండా, ఈ మర్యాదలను అనుసరింపకుండా ఉత్తమమును, అనుకూలమును. ఉత్తమము, అనుకూలము దేవుని వాక్యము, దేవుని యందు విశ్వాసం ఉంచడము, దేవుని నీతిమంతులైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచడము, ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి. దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించడమే. ఈ లోకములో ఉన్నప్పటికీ లోకపాపం అంటకుండా మనము జీవించడమే ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగునట్లు. మన మనసు ఎలా మారాలి? నూతనంగా మార్చబడాలి. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఇవిగో పాతవి గతించాను, క్రొత్తవాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాత జీవితం నుంచి మనం విడిపింపబడి నూతన ఆత్మతో, నూతన బలముతో, నూతన శక్తితో, మన యొక్క దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి ఉన్నాడు. కాబట్టి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. రూపాంతరం అనగా దేవుని రూపంలోనికి, దేవుని తలంపుల్లోనికి, దేవుని ఆలోచనలోనికి మనం మార్చబడాలి. అంతేకాని ఇంకా లోకం వైపు చూస్తూ లోక కోర్కెలతో, లోక తలంపులతో మనం జీవించినట్లయితే మనం ఎలా ఉన్నాము? అపవాది తలంపులు కలిగి ఉన్నాము, దేవునికి దూరం అయిపోతున్నామని మనల్ని మనం గ్రహించుకోవాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు?
యోహాను 1:10 ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఇది యేసుప్రభువారు చెప్తున్నారు. ఏమని? ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగింది. లోకంలోనికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మన పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి మనం విడిపించడానికి వచ్చాడు. లోకం ఆయన మూలంగా కలిగింది. ఈ లోకమంతా ఎవరి మూలంగా కలిగింది? యేసయ్య మూలంగా. యేసయ్య లేకుండా ఏదీ కలగలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే ఈ సర్వసృష్టిని సృష్టించారు. ఈ మానవుల్ని మన రూపంలో, మన పోలికలో నిర్మిద్దామని తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యకు చెప్పినప్పుడు యేసయ్య, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి మనల్ని త్రియేక నామములో మనల్ని ఆయన మూలముగా మనము కలిగాము. కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన మూలంగా ఈ సృష్టి కలిగింది. ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమంతా కూడా ఆయన మూలంగానే కలిగింది. కానీ ఈ లోకం ఏం చేస్తుంది? ఆయన్ని తెలుసుకోవట్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. ఏంటంట? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చినప్పటికీ వెలుగులోనికి ఎందుకు రాలేకపోతున్నారు? వారి యొక్క తలంపులన్నీ ఎలా ఉన్నాయంటే వాళ్ళ క్రియలు చెడ్డవై ఉన్నాయి. కాబట్టి వెలుగులోనికి వస్తే వాళ్ళ చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు కనిపిస్తాయి. చీకట్లో ఉన్నంతసేపు మనకి ఏది కనిపించదు. ఆ చీకట్లో మనం లైట్ వేసినప్పుడు వెలుగు కనిపిస్తుంది. వెలుగులో ప్రతీది కూడా మనకి తేటగా కనిపిస్తుంది. అలాగే ఈ లోకానికి దేవుడు చీకటిలో, అంధకారంలో ఉన్న మనకి వెలుగుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పటికీ వెలుగులోనికి ఎందుకు రావట్లేదంట? వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగులోనికి రావట్లేదు. మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. వెలుగును ప్రేమిస్తే ఈ యొక్క లోకము తలంపులన్నీ విడిచిపెట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెలుగును ప్రేమింపకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటిని ప్రేమించడం అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ధనాపేక్ష, కామ, క్రోధ, మద, మత్సరములతో ఈ పాపంతో నింపబడినటువంటి ఈ లోకము ఎందుకు అలా పాపంతో నింపబడింది? అపవాది ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అపవాది చీకటి తలంపులు, చీకటి ఆలోచనలతోనే మానవుడిని నింపి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ లోకమంతా కూడా పాపముతో నింపబడి ఉంది. ఈ పాపములోనే జీవించి పాపములోనే మానవుడు మరణించకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళ క్రియలు చెడ్డవి గనక వెలుగులోనికి రాకుండా ఇంకా ఏం చేస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారంట. చీకటిని ప్రేమించడం ద్వారా ఏం చేస్తారు? ఆ చీకటిలోనే నశించిపోయి నిత్య నరకాగ్నికి, అపవాది చేతుల్లోకి చిక్కుకుని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి, అంధకారము, ఈ లోక కోరికలు అన్నిటినీ కూడా జయించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని యేసయ్య బయటికి తరిమి కొడతాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. కానీ చీకటిలోనే, అంధకారంలోనే రక్షింపబడి కూడా మనం ఉన్నట్లయితే, మన యొక్క తలంపులు చీకటి తలంపులైతే మనము అపవాది సంబంధులు అని మనం గ్రహించుకొని మనం పశ్చాత్తాపపడి మళ్ళీ విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా నేను అంధకారంలో, చీకటిలో ఇంకా రక్షింపబడి కూడా నేను అపవాది చేతుల్లో చిక్కుకొని ఉన్నాను కాబట్టి నన్ను క్షమించి, నన్ను విడిపించి, నన్ను నిత్య రాజ్య వారసురాలుగా చేసుకుని నీ సాక్షిగా నిలవబెట్టుకుని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకోండి ప్రభువా అని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తారో ఆయన ప్రతి పాపము నుండి, శాపము నుంచి రక్షింపబడిన వారిని, రక్షణ పొందని వారిని అందరినీ కూడా విడిపించడానికి శక్తిమంతుడు. అయితే ఇంకా వాక్యాన్ని చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, లోకము మిమ్మను ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఇది? యేసు ప్రభువారు. లోకము మిమ్మను ద్వేషింపనేరదు, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ
దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువారు చెప్తున్నారు. దాని క్రియలు, లోకములో ఉన్నటువంటి క్రియలన్నీ చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఏం చేస్తుంది? ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలన్నీ చెడ్డవని నేను చెప్తున్నాను కాబట్టి నన్ను ద్వేషిస్తుంది లోకం. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు, లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు. నేను చెప్తున్నాను కాబట్టి వారి యొక్క క్రియలన్నీ కూడా, లోకంలో ఉన్న క్రియలన్నీ చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. ఎందుకు? నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి నన్ను ద్వేషించిన వారు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు అని యేసుప్రభువారు చెప్తున్నారు. అందుకని ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మనము లోకానికి వేరు చేశాడు దేవుడు. లోకంలో ఉన్న చీకటంతా తొలగించి ఆయన వెలుగు మార్గంలో మనల్ని నడిపించుకున్నాడు. మనం వెలుగు సంబంధులం కాబట్టి, మనము ఆయన బిడ్డలం కాబట్టి ఈ లోకం యేసుప్రభువారిని ద్వేషించింది కాబట్టి మనల్ని కూడా ద్వేషిస్తారు అని యేసుప్రభువారు చెప్తున్నారు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 19 చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. ఏం చేస్తుందంట? మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. మనము లోక సంబంధులైతే ఏం చేస్తుంది? లోకము ఆ వారి సంబంధులు కాబట్టి లోకము వారిని ప్రేమిస్తుంది. ఎప్పుడు మనం లోక సంబంధులం అయితే, లోకం మనల్ని ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుంది. లోక సంబంధుల్ని లోకము ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. కానీ మీరు లోక సంబంధులు కారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు స్నేహించలేరు, ప్రేమించలేరు అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. లోకం ఏం చేస్తుందంట? రక్షింపబడిన వారిని ద్వేషిస్తుంది. ఎందుకు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోక సంబంధులైతే లోకము లోకస్తుల్ని స్నేహం చేస్తారు, ప్రేమిస్తారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, లోకము యేసయ్యను ద్వేషించింది కాబట్టి మనల్ని కూడా లోకము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు కదా. అంటే యేసు ప్రభువారి కంటే మనం గొప్పవారం కాదు కాబట్టి లోకము దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించినలా మిమ్మల్ని కూడా హింసించును. లోకులందరూ మిమ్మల్ని హింసించినప్పుడు మిమ్మల్ని కూడా నన్ను హింసించినట్లుగానే మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట గైకొని యెడల మీ మాట కూడా గైకొందురు. నా మాట ఎప్పుడైతే వింటారో వాళ్ళు, మీరు చెప్పిన మాట కూడా వాళ్ళు వింటారు అని చెప్తున్నారు. అయితే వారు తన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. 21వ వచనం మళ్ళీ చదువుదాం. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు. ఎవరు ఎరుగరు? తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరుగరు కాబట్టి నన్ను కూడా వాళ్ళు ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదును. దేవుని నామము నిమిత్తం మీకు అన్నిటినీ కూడా మీకు నేను చేయుదును. నేను వచ్చి వారికి బోధింపకుండి నీడల వారికి పాపము లేకపోవును. యేసుప్రభు వారి ఈ లోకంలోకి రాకుండా, ఆయన బోధింపకుండా ఉంటే ఈ లోకంలో ఉన్న వారికి పాపము లేకుండా ఉండును. కానీ యేసుప్రభు వారు వచ్చారు ఈ లోకానికి వచ్చి ఆయన నీతిమంతుడిని, పరిశుద్ధుడు కాబట్టి నా పరిశుద్ధ రక్తంలో మీరు కడగబడి ఉన్నారు. ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చాను. ఈ వెలుగులోనికి మీరు ఎప్పుడైతే వస్తారో మీలో ఉన్నటువంటి ప్రతి పాపము, ప్రతి అంధకారము తొలగింపబడద్ది. భ్రష్ట మనసు నుంచి మీరు విడిపింపబడతారు అని యేసయ్య చెప్పి ఉన్నాడు. కాబట్టి మీకు వారికి పాపము లేకపోవును. ఆయన రాకపోతే పాపము లేకపోవును. ఆయన వచ్చారు, ఆయన బోధించారు, ఆయన మన పాపాలని కడిగడానికి, విడిపించడానికి ఆయన రక్తాన్ని కార్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే ఆయన రాకపోయి అంటే మనకు పాపము లేకపోయేది. ఇప్పుడైతే వారి పాపములకు మిషలేదు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మన పాపాల నుంచి విడిపింపబడడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించారు కాబట్టి విని
కూడా గ్రహించకుండా ఉంటే వారిలో పాపము ఉంటుంది. నేను రాకపోయింటే వారిలో పాపము లేకపోవును. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అంటే యేసయ్యను ద్వేషించే వాళ్ళు తండ్రి అయినటువంటి దేవుని కూడా, సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రిని కూడా వాళ్ళు ద్వేషించుచున్నారు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. అంటే ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో యేసుప్రభు వారు జీవించినంతకాలం 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించినంతకాలం కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసి ఉన్నారు. అవన్నీ చూసి కూడా వాళ్ళు నమ్మలేదు. అంటే వారికి పాపమునకు మిషలేదు. వారి పాపము చేయకుండా ఇలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు, అయితే నన్ను నిర్హేతముగా ద్వేషించుచున్నారు. తెలిసి విని విశ్వసించి కూడా వాళ్ళు రక్షింపబడకుండా ఉన్నారు. అంటే తండ్రిని నన్ను కూడా ద్వేషిస్తున్నారు అని చెప్పి యేసుప్రభు వారు చెప్తున్నారు. అందుకని ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనము ఎలా అంట వారికి నేను రాకపోయింటే పాపం లేకపోయేది, నేను వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళాను, అయినప్పటికీ వారు రక్షింపబడలేదు అంటే వారిలో పాపం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుందని యేసుప్రభు వారు చెప్తున్నారు. అందును బట్టి మనం ఏం చేయాలి? యేసయ్య యందు విశ్వాసం ఉంచి భ్రష్ట తలంపులతో, దుష్ట తలంపులతో, దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, పాపముతో, శాపముతో, ధనాపేక్షతో, వ్యభిచారముతో, భ్రష్ట మనసుతో ఎవరైతే జీవిస్తున్నారో వారందరినీ దేవుడు యేసయ్య విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అందరి పాపాల నుంచి విడిపింపబడాలని, అందరూ మారుమనసు పొందాలని, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యానికి వారసులు కావాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొంది ఆయన రాజ్య వారసులుగా చేర్చబడాలని, ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి మృత్యుంజయుడిగా 3వ దినాన లేచి నేను వెళ్ళిన రీతిగానే మళ్ళీ నేను త్వరలో రానే ఉన్నారని యేసుప్రభు వారు మనకు చెప్పి ఉన్నారు. అందుకని త్వరలో రానేటువంటి యేసయ్య వైపు మనం చూస్తూ ఆయన రాకడకు మనం అందరము సిద్ధపడి ఆయన రాజ్య వారసులుగా మనం అందరము తీర్చబడాలని, మనం రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా యేసయ్య యందు నిరీక్షణ ఉంచి మనం ఎలా అయితే యేసయ్య కొరకు కనిపెడుతున్నామో, ఆయన రాకడ కొరకు ఎలాగైతే కనపడుతున్నామో, అలాగే రక్షణ లేని బిడ్డలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించి ఆయన కొరకు సిద్ధపరిచి అందరూ పరలోక రాజ్య వారసులుగా మనమందరము సిద్ధపడాలి. మనకున్నటువంటి అంధకారము, పాపము, శాపముల నుంచి విడిపించిన యేసయ్య రక్తములో మనం కడగబడ్డామని నమ్మి ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో అందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా తీర్చబడతారని ఈ దినం మనము తెలుసుకుని ఉన్నాం. ఈ యొక్క అంధకారము భ్రష్ట మనసుకి ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా, లోకాన్ని ప్రేమించడం ద్వారా, లోక ఆశలు, లోక కోరికలు కలిగి మనం జీవించడం ద్వారా వాటన్నిటి నుంచి జయించాలంటే మనము తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్య యొద్దకు వస్తే మన యొక్క భ్రష్ట మనసును తీసివేసి పరిశుద్ధమైన పవిత్రమైన మనసుతో మనల్ని నింపి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకుంటారని ఈ దినం మనం తెలుసుకుని ఉన్నాం. మనమందరం కూడా విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకోవాలని, ఆయన రాజ్య వారసులుగా చేర్చుకోవాలి, రాజ్య వారసులుగా మనం చేర్చబడాలని నేను ప్రార్థిస్తాను. మీరు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ సజీవ రెక్కలో ఉంచి అయ్యా నీ విశ్రాంతి దినాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ దీవెనను బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని చూడకుండా తండ్రి నిన్ను ఆరాధించకుండా ప్రభు అనేకమైన వ్యర్థమైన పనులతో ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించి అయ్యా ప్రభా వారి యొక్క భ్రష్ట మనసు నుంచి విడిపించి నీ ఆత్మతో నింపి ప్రభా నీ యొక్క పరలోక మర్మాలు తండ్రి నాయన
నా ద్వారా బయలుపరిచి అనేక మంది మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని రాజ్య వారసులుగా తీర్చబడాలని నేను పడి నాయన తండ్రి నేను ప్రయాసతో నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నేను కాదయ్యా నాలో మీరుండి అయ్యా బిడ్డలను ఆకర్షించుకుని ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ నీ రక్షణ మార్గంలో నడిపించుకోమని ఏ అవసరతతో నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభ ప్రతి ఒక్కరి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో గర్భం ఇప్పుడే తెరవబడునుగాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత కలుగునుగాక. పాప బంధకాల్లో భ్రష్ట తలంపులతో భ్రష్ట మనసుతో దుష్ట తలంపులతో చీకటి శక్తులతో అంధకార శక్తులతో బంధింపబడి ఏ బంధకాల్లో అయితే ప్రభు బంధింపబడి ఉన్నారో ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అయ్యా ప్రభు నీ వెలుగులోనికి వచ్చి వారి యొక్క ప్రభు చీకటి తలంపుల నుంచి చీకటి ఆలోచనల నుంచి అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకుని నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ నాయన మార్చబడాలని ప్రభు తండ్రి నాయన నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని దర్శించి ఆకర్షించుకుని నీ రాజ్య వారసులుగా చేసుకుని నీ పరలోక తండ్రి నాయన దీవెళ్లతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో నింపి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకోమని నీ బలమైన ఆత్మశక్తితో నింపి రక్షణ అనుగ్రహించి నీ రాజ్య వారసులుగా చేసుకోమని మీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభా తండ్రి మరొక్క దినాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నీ చిత్తానుసారమైన జీవితాలు జీవించే కృప మాకు అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని భ్రష్ట తలంపులకి భ్రష్ట మనసుకి దేవుడే అప్పగిస్తాడు. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా తండ్రి యందు మనం విశ్వాసం ఉంచకుండా లోక తలంపులతో లోకమే శాశ్వతం అనుకుంటూ మనం జీవించినప్పుడు దేవుడు అపవాది ఏం చేస్తాడు? అపవాది తలంపులతో నింపినప్పుడు ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడే ఆ భ్రష్ట తలంపులకి తావిచ్చేటట్టుగా వారి భ్రష్ట తలంపులకి తండ్రి అయిన దేవుడే అప్పగిస్తాడని రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ధ్యానించుకుని ఉన్నాం. మీరు విని విశ్వాసంలో బలపడి విన్న వాక్యం మీ స్నేహితులకి బంధువులకి మీరు షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని అనేక మందిని భ్రష్ట తలంపులతో భ్రష్ట మనసుతో లోక సంబంధమైన తలంపులతో నింపబడి దుష్ట తలంపులతో నింపబడి ఉన్న వారందరూ విడుదల పొందుకోలేలాగా మీరు కూడా సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని ఈ యొక్క విన్న వాక్యాన్ని షేర్ చేసి అనేక మంది రక్షింపబడాలని మీరు కూడా ఈ సువార్త పనిలో మీరు కూడా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ సార్వత్రిక ప్రతి సంఘముకు అలాగే విశ్వాసులకు దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి నిత్యము తోడైండునుగాక. ఆమెన్ ఆమెన్.